ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా విజయవాడలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఎప్పుడని. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి మరి ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన తిరిగి ప్రారంభించబడిందండి. మరి అద్భుతమైన రీతిలో మరి గడిచిన సంవత్సరం అంతా కూడా అద్భుతమైన రీతిలో విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన ఆరాధనలు జరిగాయి. ఎంతో మంది మరి వారి ఆత్మీయ జీవితాలను కట్టుకున్నారు, వారి బ్రతుకులను మార్చుకున్నారు. చాలా విధమైన వాటి నుంచి మరి ప్రజలు విడిపించబడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి మరి భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన శోధన, ఇబ్బంది నుంచి ప్రజలు విడిపించబడి అనేకమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో చూశారు. మరి తిరిగి మరి ప్రారంభించబడుతున్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామండి. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారము జరగనే ఉంది. ప్రత్యేకంగా మే నెలలో 2వ మంగళవారము మే 13వ తారీఖు జరగనే ఉంది. ఈ ఆరాధన 13వ తారీఖు ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరగనే ఉంది. మరి ప్రత్యేకంగా ఈ ఆరాధన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం పంట కాల్వ రోడ్లో ఉంది. మరి దయచేసి గమనించి మరి ఈ ఆరాధనకి తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మర్చిపోకండి, మే 13వ తారీఖు ఉదయం 9 గంటలకు విజయవాడ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం. Praise the Lord. God bless you. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఇలా అందరం కలిసి ప్రభులో ఆనందించడం నిశ్చయముగా ఎంతగానో సంతోషింపబడుతున్నాం. ఎంతగానో మనం అందరం నూతనమైన జీవితాలతో ముందుకు కొనసాగగలుగుతూ ఉన్నాం. దేవుడు మరి చూడండి, తన మాటల ద్వారా కోల్పోయిన మన జీవితం, ఎండిపోయిన మన జీవితం, చెదిరిపోయిన మన జీవితం, ఎందుకు పనికిరాని మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. అందుకనే ప్రభు మాటలు విన్నప్పుడు ప్రభు నిశ్చయముగా మన జీవితాలను ఆయన కదిలిస్తారండి. మరి ప్రతిరోజులాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లింపబడతారు. దేవుని యందు నమ్మిక ఉంచే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే భక్తి ఒకటే చేస్తారు కానీ ప్రభు శక్తిని ఆశ్రయించరండి. ప్రభు శక్తిని ఆశ్రయించని వారి జీవితాల్లో ప్రభు ఎన్నడూ తన కార్యాలను నెరవేర్చరు. ప్రభు కార్యాలు మన జీవితాలు నెరవేర్చబడాలంటే మన జీవితంలో ప్రభు పైన నమ్మకం ఉండాలి. ఈ రోజున నమ్ముతున్న వారిగా ఉన్నారా? ప్రభు పైన ఎవరైతే ఆధారపడుతూ సంపూర్ణంగా ప్రభు చేతులకు అప్పగిస్తూ నమ్మిక ఉంచుతారో, ఎస్ నా దేవుడు ఇదిగో ఈ సమయంలో తగిన కాలంలో నా జీవితంలో కార్యం చేస్తారు. ఏ విషయంలో నేను భయపడాల్సిన అవసరం లేదు. ఏది మంచో, ఏది క్షేమమో, ఏది నా జీవితంలో మేలైనదో అది మాత్రమే నా జీవితంలో జరిగిస్తారని ప్రార్థనతో, విశ్వాసంతో ప్రభు పైన సంపూర్ణంగా ఎవరైతే ఆధారపడతారో మరి ప్రభు నిశ్చయంగా వారి ఎడల గొప్ప కృపను చూపించే దేవుడై ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో నమ్మిక ఉంచుదాం. ప్రభు ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో చూద్దాం. చాలామంది జీవితాలు సగము భక్తితో ఉంటూ ఉంటాయి. అంటే ప్రభు పైన ఆధారపడినట్లే ఉంటూ ఉంటారు కానీ ప్రభు మీద కాదండి, మనుషుల వైపు చూస్తూ ఉంటారు. కొద్దిగా మనుషులు మరి మన చుట్టూ ఉన్నవారు ఇంకా నీ జీవితం ఇంతేనా, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, యేసుని నమ్ముకున్నావు కదా, ఇంకా పిల్లలు పుట్టట్లేదేంటి, వివాహం జరగట్లేదేంటి, ఏంటి నీ జీవితం ఇలాగనే ఉంది, ఇంత భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల, లేకపోతే ఇన్ని సమస్యల, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతనే నీ జీవితం ఇంకా భయంకరంగా ఉందని ఎన్నెన్నో సూటిపోటి మాటలు. వాటికి ఆ శోధనలకు తట్టుకోలేని వారిగా ఉంటూ ఉంటారు. శోధన రాగానే పడిపోయిన జీవితాలు, పడిపోయిన అనుభవాలు
అనుభవాల్లో ఉంటూ ఉంటాం. లేదండి, ప్రతి దానిపైన ఎవరైతే ఆ శోధనలో నిలబడతారో, దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ నిశ్చయముగా బెదరక, భయపడక, లేకపోతే జీవితంలో వెనుకకు తిరగక, దేవుని పైన నమ్మిక ఉంచి ఏ మనుషుల వైపు చూడకుండా ప్రభు వైపు ఆధారపడతారో వారి ఎడల ప్రభు గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారిని ప్రభు నిశ్చయముగా వర్ధలింపచేస్తారు. విశ్వాసాన్ని వదలకండి, ప్రార్థన జీవితాన్ని వదలకండి. వెళ్తున్న మార్గాలలో దేవుని యందు భయము భక్తి కలిగి ముందుకు సాగుదాం. ఏ విషయంలో పడిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉందాం, నమ్మిక ఉంచుదాం. ప్రభు మన జీవితంలో మేలైనది, క్షేమమైనది, మంచిని ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ప్రతి పరిస్థితిలో మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా తన కార్యాలు మన జీవితంలో చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. ఏ విషయంలో శోధన అనుభవిస్తూ ఉన్నారు, ధైర్యంగా ఉండండి. ప్రభు కార్యము మన జీవితంలో జరగబోతోంది, మీ జీవితంలో జరగబోతుంది. ధైర్యంగా ఉండండి, ప్రార్థిద్దామా. నమ్మిక మాత్రం ఉంచుదాం, నమ్మిక ఉంచు అని ప్రభు వర్ధలింపచేస్తారు. ఈ మాటను పట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్దాం. ప్రార్థన. తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బ్లెస్ అవుతూ ఉన్నాం అయ్యా. నీ యందు నమ్మిక ఉంచువాన్ని వర్ధలింపచేసే దేవుడవు కదా. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభా ఇదిగోండి నమ్మిక ఉంచి నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తారు, ఖచ్చితంగా నేను అనుకున్నది నా జీవితంలో నెరవేరుస్తారని ఆశ పెట్టుకొని ప్రార్థిస్తూ మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో వారు వర్ధలింపబడుదురుగాక, గొప్పవారవుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో ఇంకెంతమంది దూరంగా ఉండి అయ్యా ఇదిగోండి వాగ్దానము ద్వారా బలపరచబడ్డారో అయ్యా ఇదిగోండి ప్రతి ఒక్కరిని అయ్యా ప్రార్థిస్తూ ఉండగా బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. నీ యందు నమ్మిక ఉంచుతూ సాగిపోయే వారిగా ఉంటే కృప చూపించండి. మాలిన ప్రతి బలహీనత తొలగించండి. ఈ ఉదయకాల సమయంలో చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో కృప కలుగునుగాక, గొప్పవారగుదురుగాక, క్షేమం కలుగునుగాక, దీవించబడుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక. అయ్యా ప్రతి ఆటంకాలపైన, వ్యతిరేకతలపైన అయ్యా ఇదిగోండి మీరు బిడ్డల్ని విడుదల చేయమని వేడుకుంటున్నాం. చేస్తున్న పనులలో, వెళ్తున్న మార్గాల్లో అందరికీ మీరు తోడే ఉండండి. ఈ ఉదయకాల సమయంలో తలపెడుతున్న పనులలో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. అయ్యా ఇదిగోండి అనాథులను, విధవరాళ్లను, ప్రభా ఇదిగోండి లేమిలో ఉన్న వారిని, అవసరతలో ఉన్న వారిని, ఎవరైతే ప్రభా దుఃఖంతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, ప్రభా జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా ఇదిగోని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల నుంచి విడుదల చేయండి, గొప్ప చేయండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా మీరే తోడే ఉండమని ప్రభా ఇదిగోండి యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట నెరవేర్చబడును గాక. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.